మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని ఐడిపిఎల్ సర్కిల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ కళాశాలలో గురుకులాల్లో కనీస వసతులు కల్పించాలని సర్కారు తీరుకు నిరసనగా 300 మంది విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ఏ యువత విద్యార్థుల వల్ల గద్దెనెక్కావో అదే విద్యార్థులు యువత వల్ల మళ్లీ గద్దె దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ సిగ్గుమాలిన కామెంట్స్ మానుకోవాలని ఏబీవీపీ నాయకులు సూచించారు. విద్యార్థుల ధర్నాతో ఐడిపిఎల్ నుండి షాపూర్ నగర్ సిగ్నల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు అరెస్ట్ చేసి బాలనగర్ పిఎస్కు తరలించారు. న్యాయ విచారణ జరిపించి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఫుడ్ పాయిజన్ ఘటన పైన ఒక పర్యవేక్షణ కమిటీ వేసి దానికి గల కారణాలను వెనుక ఉన్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పక్కా భవనాలు లేవు గాని ఉన్న భవనాలలో వసతులు కల్పించలేని అసమర్థ ప్రభుత్వమా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటూ నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు రేవంత్. వెంటనే అన్ని సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు పక్క భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. జరిగిన అన్ని సమస్యల పైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీవీపీ ఉద్యమాన్ని చేపడుతుంది. ఏ విద్యార్థి యువత కారణంగా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావో అదే యువత విద్యార్థులను గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.